మీరు అన్లిమిటెడ్గా ఏఐ వీడియోస్ కానీ ఏఐ ఫొటోస్ కానీ క్రియేట్ చేయడానికి గూగుల్ వాళ్ళు ఒక కొత్త ఏఐ టూల్ అయితే లాంచ్ చేశారు. దాంతో మీరు అన్లిమిటెడ్ ఫొటోస్ వీడియోస్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్లీ ఫ్రీ. ఎస్, మీరు విన్న నిజమే, కంప్లీట్లీ ఫ్రీ ఉంది ప్రెసెంట్. మీరు కావాలనుకుంటే ఫొటోస్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు, క్యాప్షన్స్ యాడ్ చేయొచ్చు, యానిమేషన్స్ ఇవ్వచ్చు, ప్రతిదీ ఉంటుంది అన్నట్టు. సో ఆ టూల్ ఏమొచ్చేసరికి గూగుల్ విడ్స్. సో ప్రెసెంట్ ఇది బాగా ట్రెండ్ అవుతుంది. సో దీని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎలా మనం ఫోటోస్ క్రియేట్ చేయాలి, వీడియోస్ ని క్రియేట్ చేయాలి, క్యాప్షన్స్ ఎలా యాడ్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం వాయిస్ ఎలా జనరేట్ చేయాలి, ఇలా ప్రతిదీ క్లియర్ గా తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతిదీ క్లియర్ గా అర్థమవుతుంది. బట్ బిఫోర్ స్టార్టింగ్ ఆ వీడియో ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చితేనే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. ఇంకేమైనా నేర్చుకున్నా డైరెక్ట్ మనం ల్యాప్టాప్స్ మీద వెళ్ళేసి ప్రతిదీ చూసేద్దాం. మీరు సింపుల్ గా గూగుల్ విడ్స్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. దెన్ మీకు వీడియో పోర్ట్రేట్ లో కావాలా, ల్యాండ్స్కేప్ లో కావాలా, స్క్వేర్ లో కావాలా సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. దెన్ అగైన్ ఇంటూ. ఇప్పుడు మీ దగ్గర ఒక స్టోరీ అయితే ఉండాలి. సో నేను వచ్చేసరికి ఒక స్కూల్ లవ్ స్టోరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్ గా నేను ఇక్కడ నేమ్ ఇచ్చేస్తా, స్కూల్ లవ్ స్టోరీ అనేసి. దెన్ మీరు ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ChatGPT లో నా స్టోరీ అయితే ఎంటర్ చేశాను. ఇది స్కూల్ లవ్ స్టోరీ అనేసి సింపుల్ గా నేను చిన్న స్టోరీ ఇచ్చేసాను. అండ్ ఈ స్టోరీకి నేను ఒక గూగుల్ విడ్స్ టూల్ యూస్ చేసి స్టోరీ జనరేట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో నువ్వు నాకు సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇవ్వు, వీడియో ప్రాపర్ గా రావాలి, క్యారెక్టర్స్ ఏమి ఉండాలి, ఈ స్టోరీ తెలుగు స్టోరీ కాబట్టి తెలుగు ఆడియో ఉండాలి, అండ్ తెలంగాణ స్టేట్ విలేజ్ స్టోరీ. సో నా స్టోరీకి తగ్గట్టు వీడియోస్ జనరేట్ అవ్వాలి. నువ్వు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేలా ప్రాంప్ట్స్ ఇవ్వు. ఇలా సింపుల్ గా ఒకటి ఇచ్చేసి సెండ్ చేసా. దెన్ ChatGPT నాకు ఏం చేసిందంటే మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చింది. పేస్ట్ దిస్ వన్స్ ఎట్ ద స్టార్ట్, అంటే మనం ప్రతి సీన్ లో ఈ ప్రాబ్లం అయితే పేస్ట్ చేయాలన్నట్టు. సో ఈ సింపుల్ గా ఇది కాపీ చేసుకుందాం. తర్వాత కింది స్క్రాల్ చేస్తే సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది, చూడొచ్చు మీరు. ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్, ఫోర్త్ సీన్, ఫిఫ్త్ సీన్, టోటల్ గా నాకు 11 సీన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింపుల్ గా ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అయితే కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళేసి సింపుల్ గా మనం ఫస్ట్ మెయిన్ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఈ వీడియో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత సీన్ 1 ప్రాంప్ట్, ఇక్కడ సీన్ 1 ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ నొక్కేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ క్లిక్ చేయండి. జనరేట్ క్లిక్ చేస్తే మీకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. నేను జనరేట్ చేసి ఆల్రెడీ మీకు చూపిస్తాది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూసారు కదా, వీడియో జనరేట్ అయిపోయింది. నేను సింపుల్ గా దీన్ని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఇందులోకి అయితే వచ్చేసింది నాకు. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంకొక సీన్ అయితే యాడ్ చేశాను. సో సేమ్ మళ్ళీ ఇక్కడ మెయిన్ ప్రాంప్ట్ అయితే పెట్టేశాను. తర్వాత సీన్ 2 దీన్ని కాపీ చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ క్లిక్ చేస్తే మళ్ళీ నాకు ఇంకొక వీడియో జనరేట్ అయింది. ఇది సో దీన్ని కూడా నేను ఇన్సర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఇన్సర్ట్ చేశాను ఇందులో. అలాగే నేను థర్డ్ సీన్ కూడా కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసి జనరేట్ చేశాను. దీన్ని కూడా మనము ఇందులో ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇన్సర్ట్, థర్డ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అగైన్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇంకో సీన్ అయితే జనరేట్ చేద్దాం. సో 3 సీన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు 4th సీన్ సింపుల్ గా నేను కాపీ చేసుకుంటున్నా. సో మళ్ళీ మనం మెయిన్ ప్రాంప్ట్ అక్కడ అలానే ఉంచేసి మళ్ళీ కిందికి వచ్చేసి మనం సీన్ 4 ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాలి. తర్వాత జనరేట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు ఇంకొక వీడియో జనరేట్ అవుతుంది, చూడొచ్చు. ఇది 100% అయ్యాక వీడియో జనరేట్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి ఇందులో. సో వీడియో అయితే జనరేట్ అయింది, ఒకసారి చూద్దాం. ఓకే, దీన్ని కూడా ఇన్సర్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు సీన్ 5 సింపుల్ గా కాపీ చేసుకున్నాం. అగైన్ మళ్ళీ మెయిన్ ప్రాంప్ట్ అలానే పెట్టేసి మనం సీన్ 5 ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి అగైన్ జనరేట్ క్లిక్ చేద్దాం. ఇలా నేను ప్రతి సీన్ కి సంబంధించిన వీడియోస్ అయితే జనరేట్ చేస్తా ఫాస్ట్ గా. ఇది అన్లిమిటెడ్ కాబట్టి ఎన్ని వీడియోస్ అయినా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం వీడియో జనరేట్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను. సో నేను ఆల్మోస్ట్ అన్ని సీన్స్ అయితే జనరేట్ చేస్తాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ గా నాకు 1 minute 30 seconds డ్యూరేషన్ అయితే వచ్చింది వీడియో. ఒకవేళ ఏదైనా వీడియో మీకు ప్రాపర్ గా రాలేదు అన్నప్పుడు సింపుల్ గా దాన్ని మీరు క్లిక్ చేసుకొని రీక్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ మీరు ఇక్కడ జనరేట్ క్లిక్ చేస్తే మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. దాన్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇందులో. సో నాకు లాస్ట్ క్లిప్ కొంచెం ప్రాపర్ గా రాలేదనిపించింది, సో అందుకే రీక్రియేట్ చేస్తున్నా ఇది కూడా. ఒకవేళ ఇందులో మీకు ఏదైనా సీన్ నచ్చలేదు, దాన్ని డిలీట్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ డిలీట్ బటన్ కొట్టేసి డిలీట్ అయిపోద్ది. ప్రాపర్ గా వీడియోస్ జనరేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ కావాలనుకున్నాను నేను. సో సింపుల్ గా వాయిస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను అన్ని సీన్ కి ఆల్ సీన్స్ కి వాయిస్ ఓవర్ కి స్క్రిప్ట్ అయితే పేస్ట్ చేయొచ్చు అన్నట్టు. సింపుల్ గా ఇక్కడ చూడొచ్చు సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం సీన్ బై సీన్ మనం ChatGPT లో ప్రాంప్ట్స్ జనరేట్ చేసాం కదా, సింపుల్ గా మళ్ళీ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి ఇక్కడ.
ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసుకొని సెండ్ చేశాను. ఇప్పుడు నా ChatGPT సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది. సో సింపుల్ గా ఫస్ట్ సీన్ కి సంబంధించింది కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ సీన్ 1 లో పేస్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా వాయిసెస్ అయితే ఉంటాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. This silk wallpaper is so elegant. Your video calls will look like ఇలా మీకు చాలా ఉంటాయి అన్నమాట. మీకు నచ్చింది ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. The voice you select makes a difference in how The voice you select makes a difference. the voice you select makes it The voice you select makes a difference. the voice you select makes a difference. the voice you select makes it the voice you select. సో నేను ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నా. సో మనం ఆల్ సీన్ లోకి వెళ్ళేసి ప్రతి సీన్ కి ప్రాంప్ట్ చేసిన తర్వాత వాయిస్ అయితే ఇన్సర్ట్ ఆల్ వాయిస్ వరకు క్లిక్ చేద్దాం. నేనైతే సెకండ్ కూడా కాపీ చేసుకుంటా అండ్ ఇక్కడ పేస్ట్, అలాగే థర్డ్, ఇలా అన్ని అయితే నేను కాపీ చేసుకుని పేస్ట్ చేస్తా. సో నేను అన్ని అయితే పేస్ట్ చేశాను. ఇప్పుడు ఆల్ సీన్ లోకి వెళ్ళినట్టయితే ప్రతి సీన్ కి వాయిస్ ఓవర్ కి సంబంధించిన టెక్స్ట్ అయితే ఉంటుంది, చూడొచ్చు. దీని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వాయిస్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ ఆల్ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా మన ఈ వీడియో మొత్తానికి వాయిస్ ఓవర్ అయితే యాడ్ అయిపోద్ది. సో ఫైనల్ గా మన వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయిపోయింది. ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. అతను ఆమెను మొదటిసారి చూసిన రోజు అతని ప్రపంచం మారిపోయింది. ఆమెకి తెలియకుండా అతని మనస్సు ఆమె వైపు మెల్లగా లాగబడింది. ప్రతిరోజు ఆమె వెనకాల నడుస్తూ ఆమెని దూరం నుంచి చూసేవాడు. అది ప్రేమ అని ఆమెకి తెలియదు, కానీ అతనికి మాత్రం అదే జీవితమైంది. యాక్చువల్ గా కొంచెం వీడియో అనేది చిన్నగా అయింది, వాయిస్ ఓవర్ అనేది పెద్దగా వచ్చింది. సో మనము ఏం చేద్దామంటే ఎడిటింగ్ లో దీన్ని వీడియోని స్లో మోషన్ లో పెట్టేసి వాయిస్ ని ప్రాపర్ గా పెట్టేసాం అనుకోండి, సెట్ అయిపోద్ది అన్నట్టు. సో మీకు ఎడిటింగ్ లో అది చేసి కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఇందులో ఉన్న అన్ని వైట్ పార్ట్స్ ని కూడా తీసేసాను అండ్ వాయిస్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేశాను వీడియోని. సో ఒక్కసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను సో దట్ మీరే అర్థం చేసుకోండి. నేను ఇంకా ప్రాపర్ గా చేయలేదు ఎడిటింగ్, మీరు ప్రాపర్ గా చేస్తే బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. అతను ఆమెను మొదటిసారి చూసిన రోజు అతని ప్రపంచం మారిపోయింది. ఆమెకి తెలియకుండా అతని మనస్సు ఆమె వైపు మెల్లగా లాగబడింది. ప్రతిరోజు ఆమె వెనకాల నడుస్తూ ఆమెని దూరం నుంచి చూసేవాడు. అది ప్రేమ అని ఆమెకి తెలియదు, కానీ అతనికి మాత్రం అదే జీవితమైంది. ఒకరోజు ఫ్రెండ్ చెప్పిన మాటతో ఆమెకి నిజం తెలిసింది. అప్పటి నుంచి ఆమె కళ్ళు అతని వైపు వెతకడం మొదలుపెట్టాయి. ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ చెప్పలేని మాటల్లో జీవించారు. కళ్ళలోని మాటలు, హృదయంలోని ప్రేమ పెరిగింది. చిన్న చిన్న చూపుల్లో పెద్ద ప్రేమ దాగి ఉంది. మాటలేమీ లేకపోయినా వాళ్ళ హృదయాలు దగ్గరవుతూనే ఉన్నాయి. ఒకరోజు సో చూసారు కదా అవుట్పుట్ ఎంత రియలిస్టిక్ గా బాగా వచ్చిందో, నాకైతే చాలా నచ్చింది అన్నట్టు. సో అలా మీరు ఈ ఏ టూల్ని యూస్ చేసి మీరు ఫ్రీగా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లిటరల్ గా చెప్తున్నా, చాలా మంచిగా వీడియోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. మీరు ప్రాంప్ట్ ఎలా ఇస్తారో దాన్ని బట్టి వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. నేను ఇంకా నార్మల్ గా పైన మీకు చూపిస్తూ చేసిన వీడియో అనమాట ఇది. మీరు కనుక కరెక్ట్ కూర్చొని మంచిగా ప్రాంప్ట్స్ ఇచ్చి మంచిగా వీడియోని జనరేట్ చేసుకుంటే, ఆ జనరేట్ చేసుకున్న వీడియోని మంచిగా ఎడిట్ చేసుకున్నాను అనుకోండి, బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఇది ఫ్రీగా ఉంది. సో మీరు యూస్ చేసుకోండి. మీరు దీన్ని యూస్ చేసి మీరు వీడియోస్ జనరేట్ చేస్తారా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో పెడతారా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారా, అది మీ ఇష్టం. సో ఫ్రీగా ఉంది కాబట్టి యూస్ చేసుకోండి. సో గైస్ చూసారు కదా, అదే గూగుల్ టూల్ గురించి. ఐ హోప్ మీకు ప్రతిదీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంతలో టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.